ద్వారా ఈ హాస్పిటల్స్ నిర్వహణ జరుగుతూ ఉన్నది. ఒక ప్లాన్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం పేద ప్రజలు ఆదుకోవాలి. ఇలా ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోలేని పరిస్థితి. ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి ప్రజలకు ఒక ధైర్యం, ఒక విశ్వాసం కల్పించాలని చెప్పి ఆలోచనతోని, వాళ్ళ ప్రాణాలు కాపాడాలన్న ఆలోచనతోని ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. హాస్పిటల్స్లలో కాటన్ లేదు, మెడిసిన్స్ లేవు. ఇవన్నీ ఇబ్బందులున్న తరుణంలో నేను పార్లమెంట్ సభ్యునిగా ఈ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కొన్ని ముఖ్యమైన హాస్పిటల్స్ ను సెలెక్ట్ చేసుకుని దశల వారీగా ఆ హాస్పిటల్స్ లో ఉన్నటువంటి సమస్యలు తీర్చాలన్న ఉద్దేశంతో గతంలో హాస్పిటల్ సిబ్బందితో మాట్లాడినప్పుడు మన హాస్పిటల్ బాగా నడవాలంటే హాస్పిటల్కి వచ్చిన పేదవాళ్ళు వాపస్ పోవద్దు. కరీంనగర్కో, సిద్దిపేటకో, హైదరాబాద్కో, వరంగల్కో పోవద్దు. ఇక్కడనే వాళ్ళకి ట్రీట్మెంట్ అందించాలి. ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితి లేదు. కాబట్టి మన హాస్పిటల్ బాగా నడవాలంటే, ప్రజలకు అన్ని సౌకర్యాలతో కూడిన వైద్యం అందించాలంటే ఏం కావాలన్నప్పుడు వారు ఇప్పుడు చెప్పినటువంటి ఎక్విప్మెంట్స్ కావాలని చెప్పి వారు కోరడం జరిగింది. అల్ట్రాసౌండ్ కానీ, ఈసీజీ మెషిన్ కానీ, ఈఎన్టీ మైక్రో సంబంధించి కానీ, ఫ్లడ్ లైట్స్ సంబంధించి కానీ, ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి ఎక్విప్మెంట్స్ వాళ్ళు అడిగినప్పుడు ఎన్ఎండిసి వారిని మేము కోరడం, దాదాపు 5 కోట్ల పైగా వాళ్ళు సిఎస్ఆర్ నిధులు మనకి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్ఎండిసి వారికి కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజల తరపున, పేద ప్రజల తరపున వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వాళ్ళ 5 crores పైగా సిఎస్ఆర్ నిధుల ద్వారా ఈరోజు వేములవాడ హాస్పిటల్స్ కు ఈ కొత్త టెక్నాలజీతో కూడినటువంటి ఆధునిక పరికరాలను ఈరోజు అందించడం జరిగింది. దాంతోపాటు హుస్నాబాద్, హుజరాబాద్, జమ్మికుంట ఈ మిగతా 3 హాస్పిటల్స్ కూడా ఇదే స్థాయిలో ఇవాళ 1,80,00,000 విలువ చేసినటువంటి ఎక్విప్మెంట్స్ మనకి ఇక్కడ అందించడం జరిగింది. దీని ద్వారా ఈ హాస్పిటల్లో అన్ని సౌకర్యాలు, ఎమర్జెన్సీకి సంబంధించి అన్ని ఎక్విప్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి ఆల్రెడీ. ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా. సరే, ఇంకొక ఎక్విప్మెంట్ అది అడిగింది, అది కూడా నేను కూడా ఎంపీలాస్ నుంచి అది కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇవాళ ఏ ఇబ్బంది లేకుండా ఇవాళ హాస్పిటల్కు సిఎస్ఆర్ నిధుల ద్వారా మనకి కేటాయించడం జరిగింది. సేమ్ హుస్నాబాద్, జమ్మికుంట, హుజాబాద్ కూడా ఇవే ఎక్విప్మెంట్స్ మనం అడిగిన వెంటనే ఇవ్వడం జరిగింది. మనం రాజిచ్చుడు కాదు. నేను ముందుగా ఈ 4 హాస్పిటల్ను సందర్శించి అక్కడ హాస్పిటల్ యొక్క సిబ్బందిని, డాక్టర్స్ తోని, అధికారులతో మాట్లాడి వాళ్ళ యొక్క ఆలోచన మేరకు వాళ్ళు ఇచ్చినటువంటి లిస్టును మాత్రమే మేము పరిగణించుకొని ఎన్ఎండిసి వారితో మాట్లాడి ఇవ్వడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇంకా ఏ రకమైన సేవ చేయడానికి కూడా మేము సిద్దంగా ఉన్నాం. డాక్టర్స్ కోర్సు పూర్తి చేసినటువంటి యువ డాక్టర్స్ కు నేను అప్పీల్ చేస్తా ఉన్నా. ఇవాళ సిరిసిల్ల జిల్లాకు సంబంధించి డాక్టర్స్ రిక్రూట్మెంట్ విషయంలో కానీ, ఇతర సిబ్బంది రిక్రూట్మెంట్ విషయంలో గౌరవ కలెక్టర్ గారు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. దాన్ని దయచేసి గుర్తించండి. మీరొచ్చి ఈ సిరిసిల్ల జిల్లాలో మీ డాక్టర్స్ వృత్తి చేసింది కూడా పేద ప్రజలను ఆదుకోవాలి, పేద ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పి ఒక లక్ష్యంతో మీరు డాక్టర్ కోర్సు చేశారు. కాబట్టి ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు. 89 పోస్టులకు సంబంధించి రిక్రూట్మెంట్ సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది వారం రోజుల క్రితం. దయచేసి మీరు అందరూ కూడా దానికి మీరు అప్లై చేసుకోండి. ఆ ఇంటర్వ్యూస్ లో మీరు పార్టిసిపేట్ కాండి, మీరు జాబ్స్ పొందండి. ఇది కరీంనగర్ కు, సిద్దిపేటకు కేవలం 25-30 కిలోమీటర్ల దూరం మాత్రమే. కాబట్టి మీకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మెడికల్ కాలేజీలో, ఇక్కడ సిరిసిల్ల మెడికల్ కాలేజీలో మీరు వెంటనే మీరు వచ్చి ఆ నోటిఫికేషన్ చూసి మీరు దరఖాస్తు చేసుకుని మీరు ఆ జాబ్స్ పొందాల్సిందిగా మీ అందరికీ అప్పీల్ చేస్తున్నా. మీరు అందరూ సేవ చేసిన వాళ్ళవుతారు. ఏదైనా మంచి ఎక్విప్మెంట్స్ ఇచ్చిన వాళ్ళ, దాని ద్వారా ప్రజలకు సేవ చేయాలంటే, పేదలకు సేవ చేయాలంటే, మీరు చదువుకున్న చదువుకు సార్థకత లభించాలంటే, మీ తల్లిదండ్రుల యొక్క లక్ష్యం నెరవేర్చాలంటే దయచేసి వెంటనే మీరు జాబ్స్కి అప్లై చేయండి.
జాబ్స్ పొందండి, ఇక్కడ పేద ప్రజలకు సేవ చేయండి. ఆ విషయంతో ఆలోచించాల్సిందిగా ఈ మీడియా ద్వారా ఇలా డాక్టర్స్ కోర్సు పూర్తి చేసినటువంటి డాక్టర్స్ అందరు కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. భవిష్యత్తులో కూడా ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి కానీ అనేక హాస్పిటల్స్ కు అన్ని అధునాతనమైనటువంటి ఎక్విప్మెంట్స్ అన్ని కూడా నేషనల్ హెల్త్ మిషన్ పేరు మీద ఇస్తున్నాం కాబట్టి భవిష్యత్తులో కూడా ఇస్తాం. కాబట్టి ఇక్కడ పేద ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేస్తాం. పేద ప్రైవేట్ ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితి లేదు కాబట్టి ఈ ఆలోచనతో మేము ముందు ప్రయత్నం చేస్తున్నాం. సార్ ఇవాళ నేను గతంలో కూడా అనేక సందర్భాల్లో ఒక హోంశాఖ సహాయ మంత్రిగా నేను అప్పీల్ చేయడం జరిగింది. తుపాకీ ద్వారా రాజ్యాధికారం అనేది సాధ్యం కాదు. ఇన్ని సంవత్సరాలు తుపాకీ పట్టుకొని ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన పేద ప్రజలను చంపి, పోలీసులను చంపి, మా కార్యకర్తలను చంపి, ఇక్కడ ప్రతాప రామకృష్ణ మీ ముందే మీకే నిలువెత్తు నిదర్శనం. ప్రతాప రామకృష్ణానికి డబ్బు లేవు. ఆయన భారతీయ జనతా పార్టీ కార్యకర్త. ఆయన ఏ రోజు ఇన్ఫార్మర్ కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టలే. ఈయన వెంటనే కాల్పులు జరిపినప్పుడు చనిపోయే పరిస్థితిలో ఇవాళ వెంటిలేటర్ మీదకి పోయి తిరిగి ప్రాణాలతో తిరిగి వచ్చాడు. ఇటువంటి కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, త్యాగం చేసిన కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. మా కార్యకర్తలను దేనికోసం చంపినంటే జాతీయ జెండా ఎగిరేయద్దని చెప్పి సామాజిక జర్మని చంపాడు. ఇది కరెక్టా చెప్పండి? తుపాకీ గుట్టం పట్టుకున్న నక్సలైట్స్ మావోయిస్ట్ భావజనులు చెప్పాలి. జాతీయ జెండా భారతదేశంలో జాతీయ జెండా ఎగిరేయడం తప్ప. జాతీయ జెండా ఎగిరేసిన వాడు భారతీయుడు అవుతాడా? 15th ఆగస్టు రోజు 26 జనవరి రోజు నల్లా జెండా ఎగిరేసిన భారతీయుడు అవుతాడా? నల్లా జెండా ఎవరు ఎగరేయాలి? పాకిస్తాన్ లో బంగ్లాదేశ్ వచ్చి జెండా ఎగిరేద్దనాలే. పాకిస్తాన్ లో బంగ్లాదేశ్ వచ్చి నల్ల జెండా ఎగిరేమనాలే. మరి మీది ఏం సిద్ధాంతం? ఇది ఏ దేశానికి సంబంధించిన సిద్ధాంతం? కాబట్టి పోలీసులను చంపుతారు, కార్యకర్తలను చంపుతారు, అనేక మంది రాజకీయ నాయకులను చంపుతారు, ట్రైబల్ సంబంధించి పేద ప్రజలను చంపుతారు. దీని ద్వారా మీరు సాధించింది ఏంది? మీరు బుల్లెట్ నమ్ముకున్నారు, మీరు ఏం సాధించలే. మీరు సాధించింది ఏంటంటే మీకు అనవసరంగా ప్రాణాలు తీసుకున్నారు. మీరు జంగల్లో ఉండి. మేము బ్యాలెట్ నమ్ముకున్నాం. మీకు మాకు యుద్దం అదే ఇన్ని సంవత్సరాలుగా సిద్ధాంతపరంగా వైరుధ్యాలు. మీరు బుల్లెట్ నమ్ముకున్నారు, మేము బ్యాలెట్ నమ్ముకున్నాం. మమ్మల్ని మా ప్రాణాలు తీసారు. మీరు మాతో పాటు పేద ప్రజలు ప్రాణాలు తీశారు. ఇలా మేము ఏం చేస్తాం? ఈ దేశంలో ముచ్చటగా 3వసారి భారీ మెజార్టీతో ప్రజల ఆశీర్వాదంతో, ఈ దేశ ప్రజల ఆశీర్వాదంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాం. పేద ప్రజలకు సేవ చేయడం లక్ష్యంగా మేము వచ్చినాం. పేద ప్రజలకు సేవ చేస్తున్నాం కాబట్టి 3సారి మేము వచ్చినాం. మీరు తుపాకీ గొట్టాన్ని నమ్ముకున్నారు, డ్యూటీ చేసే పోలీసులను చంపారు, సమాజాన్ని రక్షించే పోలీసులను చంపారు, ఎస్సీ సామాజిక వర్గాన్ని పేదలను చంపారు. ఏం సాధించారు? ప్రాణాలు కోల్పోతున్నారు. మీరు ఇవాళ దేశంలో ఉన్నది ఆషామాషి ప్రభుత్వం కాదు, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మేము మళ్ళీ చెప్తున్నాం, తుపాకీ ఉండాల్సింది బార్డర్ లో ఉన్న జవాన్ దగ్గర, సమాజాన్ని రక్షించే పోలీసుల దగ్గర. వీళ్ల దగ్గర తప్ప వేరే వ్యక్తులకు తుపాకీ ఉండడాన్ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సహించదు, దానికి క్షమించదు, దానికి అనుమతులు ఇవ్వరు. కాబట్టి ఇవాళ లొంగిపోవాలని చెప్పి మా కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు పిలుపునిచ్చారు. అమిత్ షా గారు ఒక మొండి పట్టుదలతోని ఈ సమాజాన్ని రక్షించాలి, ఈ దేశాన్ని రక్షించాలని చెప్పి ఒక లక్ష్యంతో, పేద ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పి ఒక లక్ష్యంతో ఇలా అమిత్ షా గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. లొంగిపోండి, తుపాకీ గుట్టం ద్వారా మీరు ఏం సాధించలేరు, సాధించబోరు, ఇంతవరకు ఏం సాధించలేరు, మీరు ప్రాణాలు తీసుకోకండి, లొంగిపోండి, మావోయిస్టులను అంతం చేయడమే మా లక్ష్యం, మావోయిజం ఈ దేశంలో పనిచేయదు అని చెప్పి కరాఖండిగా చెప్పి ఇలా మావోయిస్టులకు అవకాశం ఇచ్చారు. ఇలా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉన్న సందర్భంలో కొంతమంది
మొండి పట్టుతోని తప్పుడు ఆలోచనతోని వాళ్ళు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలా మన ఛత్తీస్గఢ్ లో లొంగిపోయారు. ఛత్తీస్గఢ్ లో ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి మైనర్ అమ్మాయిలు, చిన్న చిన్న అమ్మాయిలు, అభయ శుభం జరిగిన అమ్మాయిలకు మీరు తుపాకులు ఇచ్చి ఏం సాధిస్తారు చెప్పండి. దాని ద్వారా తుపాకులు ఎవరు చంపడానికి? దాన్ని సమాజం రండి, సమాజం మార్పు కోసం ప్రయత్నం చేయండి, అందరితో మాట్లాడండి. తుపాకీ పట్టుకొని మీరు కాల్స్తా అంటే ఇది క్షమించే ప్రభుత్వం, నరేంద్ర ప్రభుత్వం కాదు. ఇలా మనం ఛత్తీస్గఢ్ చూస్తుంటే చిన్న చిన్న అమ్మాయిలు తుపాకులు పట్టుకొని లొంగిపోతే వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసేవాళ్ళు మీరు. వాళ్ళ తుపాకులు ఇస్తారు వాళ్ళ చేతికి. ఇలా చదువుకునే అమ్మాయిలు, కలం బట్టి రాసే అమ్మాయిలు, వాళ్ళ కుటుంబాలు రోధిస్తున్నాయి. మా అమ్మాయిలకు మాటలు చెప్పి దాని బాధ్యత ఎవరు సార్? మా కుటుంబాన్ని ఎవరు సాధాలి సార్ అని చెప్పి ఆ పేద కుటుంబాలు ఇలా ఈ మావోయిస్టులను ప్రశ్నిస్తున్నాయి, మావోయిస్టు నాయకులను ప్రశ్నిస్తున్నారు. ఇవాళ చిన్న చిన్న అమ్మాయిలు పాపం వాళ్ళు తిండి లేక జంగల్ పట్టుకొని తిరుగుతున్నారు, తిండి తిప్పలేక జంగల్లో తిరుగుతున్నారు. పాపం ఎవరు సిద్ధాంతం అంటున్నారు, లొంగిపోయిన వాళ్ళని బదనాం చేస్తున్నారు. లొంగిపోయినటువంటి మావోయిస్టు నేతలందరూ కూడా వాస్తవాలు గ్రహించారు. మేము జంగల్లో ఉండి సిద్ధాంతం కోసం పనిచేస్తున్నాం, మా ప్రాణాలను పణంగా పెట్టి సిద్ధాంతం కోసం పనిచేస్తున్నాం. అనేక మంది ఇవాళ ఎన్కౌంటర్లో చనిపోతున్నారు. మా అన్ని పేద కుటుంబాలు, మా కుటుంబాలను దూరం పెట్టినాం, మా కుటుంబాలను దూరం పెట్టి మేము సిద్ధాంతం కోసం పనిచేస్తున్నాం. మన లాస్ట్కు లొంగిపోయే పరిస్థితికి వచ్చిందంటే ఆలోచించండి. అలా మీ సిద్ధాంతం ప్రజలు నమ్మతలేరు. ఇవాళ మళ్లీ అప్పీల్ చేస్తున్నా, అందరు లొంగిపోండి. ఇంకా 4 నెలలు మాత్రమే మీకు సమయం ఉంది. 4 నెలలు మాత్రమే సమయం ఉంది. అమిత్ షా గారి యొక్క లక్ష్యం 2026 మార్చ్ మావోయిస్టులను అంతం చేయడమే లక్ష్యం. అమిత్ షా గారు ఒక మాట అంటే మాట నిలబెట్టుకునేటువంటి వ్యక్తి. మీకు అవకాశం ఇంకా 4 నెలలు ఉంది. వాళ్ళ హిడ్మా ఇవాళ పెద్ద నాయకుడు, మావోయిస్ట్ సంబంధించి జాతీయ స్థాయి నాయకుడు ఏం సాధించాడు చెప్పాలి? ఏం సాధించిండు? ఇవాళ నువ్వు చనిపోతే ఆయన చనిపోయిన భార్య చనిపోయా. ఇలా అర్బన్ నక్సల్స్ మాయలో పడి జంగల్లో ఉన్న నక్సలైట్స్ మీరు మోసపోకండి, మీ ప్రాణాలు తీసుకోకండి. అర్బన్ నక్సల్స్ అనే వ్యక్తులు ఏసీ రూమ్ లో ఉంటారు. వాళ్ళ కుటుంబాలు మంచిగా ఉంటాయి. అర్బన్ నక్సల్స్ కుటుంబాలు మంచిగా ఉంటాయి. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వాన్ని కొమ్ము కాసి పైరవలు చేసుకుంటారు. వాళ్ళు మావోయిస్టు సిద్ధాంతాల గురించి వాళ్ళు మాట్లాడతలేరు. వాళ్ళకి ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వాన్ని కొమ్ము కాస్తారు. ఆస్తులు సంపాదించుకుంటారు, వాళ్ళు పైరవలు చేస్తున్నారు. వాళ్ళు ఏసీ రూమ్ లో ఉంటున్నారు, కార్లలో తిరుగుతున్నారు. మరి మీరు జంగల్ తిరుగుతాం, మీకు ఏమొచ్చింది? ప్రాణాలు కోల్పోతున్నారు. దేనికోసం పనిచేస్తున్నారు మీరు ఇవాళ? మరి అర్బన్ నక్సల్స్ మాట విని మీరు మోసపోకండి. వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కానీ ఇప్పటికైనా నేను మళ్లీ అప్పీల్ చేస్తున్నా, ఎవరైతే అండర్ గ్రౌండ్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా వాస్తవాలను గ్రహించండి. మీ సిద్ధాంతాన్ని ప్రజలు నమ్మలేరు. అనవసరంగా మీ ప్రాణాలు తీసుకోకండి. మంచి ఆలోచనతో సమాజంలోకి రండి. మంచి ఆలోచన సమాజంలో సేవ చేసే ప్రయత్నం చేయండి. మీకు అండగా ప్రభుత్వాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మీకు సహకరిస్తుంది. అర్బన్ నక్సల్స్ మాట నమ్మకండి. వాళ్ళ యొక్క వ్యవహార శైలి, వాళ్ళ యొక్క ఆలోచనను, వాస్తవాలను గ్రహించండి. వాళ్ళ మోసపూరితమైన మాటలు, వాళ్ళ మాటలు నమ్మి మీ ప్రాణాలు తీసుకోవద్దని చెప్పి నేను ఇవాళ అందరికీ అప్పీల్ చేస్తున్నా. ఇలా ఎన్కౌంటర్ అన్న గ్రహించి మీరు రండి. ఇంకా 4 నెలల సమయం ఉందని కూడా మీకు విజ్ఞప్తి చేస్తాం. ఆపరేషన్ టగార్ పేరుతోటి కొన్ని వందల మంది మావోయిస్టుల పైన ఎన్కౌంటర్ జరిగింది. ఈ దాడులను కూర్చొని చర్చించుకుందాం శాంతియుతంగా అని చెప్పి అటు మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని శాంతియుతంగా చర్చించుకుందాం అని చెప్పారు. ఆ చర్చలకు బీజేపీ ఎందుకు ఒప్పుకోవడం? తుపాకీ చేతిలో పట్టి చర్చలకు ఒప్పుకుంటారా? నువ్వు తుపాకీ ముందు పెట్టి చంపుతా అంటే చర్చలకు ఒప్పుకుంటావా? దేని గురించి చర్చలు దేని గురించి?
తుపాకీ చేలొడమని చర్చలు జరిపే ప్రభుత్వం అది కాదు. ఇవాళ మొన్న లొంగిపోయారు, చాలా పెద్ద పెద్ద నాయకులు లొంగిపోయారు. వాళ్లకు ఎక్కడైనా ఇబ్బంది కలిగించినమా? వాళ్లతోని సంబంధిత అధికారులు, కేంద్ర ప్రభుత్వం వారితో చర్చలు జరుపుతూనే ఉన్నది. మీ ఆలోచన ఏంది? మీ సిద్ధాంతం ఏంది? మీరు ప్రజలకు ఏం చేయాలనుకున్నారు? అది చేద్దాం, అది చేయడానికి సహకరిస్తామని చెప్పి వాళ్ళందరికీ సహకరిస్తున్నామా లేదా? కాబట్టి మీరు ఒక చేతిలో తుపాకీ పట్టుకొని పోలీసులను చంపుతాము, అమాయక ప్రజలను చంపుతాము అని చెప్పి అనుకుంటూ ఉంటే చర్చలు ఎట్లా చెప్తాం మేము? నేను మళ్ళీ చెప్తున్నా, బుల్లెట్ నమ్ముకొని మీరు ప్రాణం తీసుకుంటున్నారు. మీరు ఏం కాలేదు మీతోని. బ్యాలెట్ నమ్ముకొని ఇవాళ మేము అధికారంలోకి వచ్చినాం. బుల్లెట్ ఏం సాధించలేదు. ఆపరేషన్ కగారు కూడా వాళ్ళ ఎంతమంది ఆడ ట్రైబల్ సంబంధించి పేద ప్రజలు చంపినా లేదా? ఎంతమంది పేద ప్రజలు చంపారు మీరు? చర్చ జరిపేది ఎవరు? అర్బన్ నక్సల్స్ అంటున్నారు. అర్బన్ నక్సల్స్ ఏం చేస్తారు ఇవాళ? ఒక అర్బన్ నక్సల్స్ కుటుంబ చరిత్ర చూడండి. వాళ్ళ మాయమంటలు నమ్మి పాపం జంగల్లో పేదలు, పేద చిన్న చిన్న పిల్లలు, మీరు ఆ వీడియో చూడండి. పేద పిల్లలు, వాళ్ళకి ఏం అమాయక పిల్లలను పట్టుకొని వాళ్ళకి లేనిపోయి నూరు శిబిరం పట్టణాలల్లో జల్సాలు చేస్తారు మీ కుటుంబ సభ్యులతోని. వాళ్ళకి చచ్చిపోవాలనా? వాళ్ళు పేదలు చచ్చిపోవాలా జంగల్లో? మీరు బ్రహ్మాండంగా ఉంటారు మీ కుటుంబాలతోని, అన్ని చేసుకుంటారు మీ కుటుంబాలతోని. కానీ జంగల్లో మాత్రం నక్సలైట్స్, మావోయిస్టుల పేరుతో, సిద్ధాంతం పేరుతోని పేద యువతి యువకులను మోసం చేసి వాళ్ళని చంపుతారా మీరు? వాళ్ళు చావు కారకులు. పేద ప్రజల మావోయిస్టుల పేరుతోని జంగల్లో ఉన్న పేద యువతి యువకుల చావులకు కారకులు అర్బన్ నక్సల్సే. నేను మళ్ళీ చెప్తున్నా, నక్సల్స్ ఎంత ప్రమాదకరమో ఆ నక్సల్స్ కు సపోర్ట్, మావోయిస్టులకు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు కూడా చట్టరీత్యా నేరస్తులే, ద్రోహులైన విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా when it comes to the question of economy, which is going to benefit